హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్, డౌన్ టు ఎర్త్. సో కరెంట్ అఫైర్స్ 2026 మనకి ఈ రోజుతోని జనవరి మాసం అయిపోయింది. సో మన యాప్లో 2026 కోర్స్ ఏదైతే ఉందో అందులో మంత్లీ మ్యాగజైన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అప్లోడ్ చేసిన కదా, సో దాన్ని ప్రింట్ తీసుకోవద్దు. ఈ మంత్లీ మ్యాగజైన్ కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. యువర్ గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి అనుగుణంగా అదే ఆర్డర్లో మనకి సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. రెండు ఉపయోగాలు ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, ఒక దగ్గర ఉంటుంది. మీ సిలబస్లో ఉన్న అప్డేట్స్ కోసము వేరే పుస్తకం కొనుక్కోవాల్సిన అవసరము లేదు అని చెప్పొచ్చు. సో ఈరోజు మనకి ఓన్లీ ఈరోజు 50% ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. మీ సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ ఉంటాయి, రిటర్న్ నోట్స్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏది ప్రింట్ తీసుకోవాలి అంటే మంత్లీ వైజ్ ఉన్నది ప్రింట్ తీసుకోండి, మంచిగా ఉంటుంది. జిఎస్కి లింక్అప్ అయి ఉంటుంది అండ్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. 50% ఆఫర్ అనేది ఈరోజు అందుబాటులో ఉంటుంది. 2026 కోర్సులో మాత్రమే 2026 కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనము ఒకసారి చూసుకున్నట్లయితే, సో పాలిటీలో వచ్చిన అప్డేట్ అండి. సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కుల్ని తన తీర్పుల ద్వారా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే క్రమం లోపల ప్రాథమిక హక్కుల్ని విస్తరిస్తుంది. అలా విస్తరించిన తీర్పుల పేర్లు వెరీ వెరీ ఫేమస్. రైట్ టు మెన్స్ట్రువల్ హెల్త్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది వెరీ ఫస్ట్ టైం ఈ ఆర్టికల్ 21 కింద రైట్ టు మెన్స్ట్రువల్ హెల్త్ని కూడా ఋతుక్రమం ఏదైతే ఉందో సో అది ఫండమెంటల్ రైట్ కింద గుర్తించింది. ఆరోగ్యకరమైన ఋతుక్రమం ఏదైతే ఉందో సో అది పీరియడ్స్ ఏదైతే ఉందో ఆర్టికల్ 21 కింద, దాంతోపాటు 21A కింద కూడా గుర్తించింది. సో కేసు పేరు ఏంటి మనకి? జయ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ కేసు కాబట్టి. జయ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్ టు మెన్స్ట్రువల్ హెల్త్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అండర్ 21 ఆర్టికల్. ఇంకేమన్నదంటే ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది 21A. రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు కింద కూడా గుర్తించబడింది. ఎలా అంటే ఆల్ స్కూల్స్ టు ప్రొవైడ్ ఫ్రీ శానిటరీ ప్యాడ్స్. సో ఎవరైతే ఈ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ కాలేజెస్ రన్ చేస్తున్నారో, ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కావచ్చు, 3 monthsలోగా అందరికీ ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ అందించాలి. అంటే స్కూల్ టైంలో పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. అయితే ఒక మిషన్ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయవచ్చు, అంటే ఇన్ఫ్యాక్ట్ అందుబాటులో పెట్టవచ్చు, లేకుంటే ఒక రెస్పాన్సిబుల్ టీచర్కి, లేడీ టీచర్కి అప్పగించవచ్చు ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో. ఎలా అయినా పర్లేదు. ఇంకేమన్నది అంటే జెండర్ సెగ్రిగేట్ చేయాలి. టాయిలెట్స్ ఏదైతే ఉందో పురుషులకి, మహిళలకి, విద్యార్థినులకి వేరే ప్రత్యేకంగా నిర్మించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనివల్ల వాళ్ళు రెగ్యులర్ స్కూల్కి వస్తుంది. మీకు విద్యా హక్కు ఏదైతే రాజ్యాంగం ప్రసాదించిందో ప్రాథమిక హక్కుగా దాన్ని సక్రమంగా వినియోగించుకుంటారు. సో ఇవి 2 హక్కుల కింద రైట్ టు మెన్స్ట్రువల్ హెల్త్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకేమన్నదంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక మల్టీప్లేయర్ రైట్. ఇది అంటే ఒక హక్కు సరిగ్గా అందితే మిగతా హక్కుల గురించి తెలుసుకుంటారు వాళ్ళు విద్య వల్ల. దానివల్ల మిగతా హక్కులు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క హక్కుగా అడిగి పొందుతారని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్ ఈస్ అ మల్టిపుల్ రైట్గా సుప్రీంకోర్టు ఏ కేసులో వ్యాఖ్యానించని చెప్పేసి ప్రశ్న వస్తుంది. జయ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. సో ఇది ఫస్ట్ అండి. ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. 26 yearలో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ కేసు మనకి, వెరీ వెరీ ఫేమస్. ఇక్కడ రాసుకోవాలి, ఆర్టికల్ 21 కింద రాసుకోవాలి కంపల్సరీ. మనకి రెగ్యులర్ పాలిటీ ఫుల్ కోర్సులో అందుబాటులో ఉన్నది. ప్రాథమిక హక్కుల్ని విస్తరించిన తీర్పులు అని చెప్పేసి అక్కడ ఆర్టికల్ 21 కింద రాసుకోండి. నెక్స్ట్ పాలిటీ అండి. ఈ ఊపా పరిధి విస్తరించింది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. గల్ఫ్ ఇషా ఫాతిమా కేసు అని చెప్పేసి ఇది ఎప్పుడు జనవరి 6 కరెంట్ అఫైర్స్, మనకు అవసరం లేదు. అచ్చా, ఇది మనకు కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉంది 28 నుంచి 31 మధ్యలో. ఏంటి పంచం చాట్ బాటా అని చెప్పేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ స్టార్ట్ చేసిన ఒక చాట్ బాటా అండి. ఈ గవర్నెన్స్ కింద కూడా వస్తుంది. పరిపాలన అనేది సో ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పేసి, వేగవంతంగా ఉండాలని చెప్పేసి ఇది ఈ గవర్నెన్స్ లోపల మనము దీన్ని ఉపయోగించుకుంటాం చాట్ బాట్ అని చెప్పేసి. సో దీనికి నాలెడ్జ్ పార్ట్నర్గా యూనిసెఫ్ అనేది
వ్యవహరిస్తుంది. సో 22 భాషల్లో అందుబాటులో ఉంటుంది. పంచాయతీ స్థాయిలో ఉన్న సిబ్బందికి వాళ్ళ యొక్క కార్యక్రమాల పట్ల సో డిజిటల్ అవేర్నెస్ కల్పిస్తుంది మనకు. సో గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇందులో పొందుపరుస్తారు కాబట్టి సో అవేర్నెస్ వస్తుంది ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకి అని చెప్పేసి సో పంచం చాట్బాట్ని 22 భాషలు రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్లోగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ ఎకనామీ అండి. సిపిఐ అప్డేట్ మీకు ఫిబ్రవరి 12న రావచ్చు. ఫస్ట్ సిపిఐ యాజ్ పర్ న్యూ బేస్ ఇయర్ 2024. ఇంతకుముందు 2012 అని చెప్పేసి ఉండే కదా బేస్ ఇయర్. ఇప్పుడు 24కి మనం మార్చుకున్నాం. ఫిబ్రవరిలో మీకు ఫస్ట్ సిరీస్ అయితే వస్తుంది. సో ఆ నేపథ్యంలో మనకి వచ్చిన ఆర్టికల్ చేంజ్ టు బేస్ ఇయర్ 2024 ఫ్రమ్ 2012. వెరీ ఫేమస్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంతకుముందు 299 అని చెప్పేసి ఉండే, ఇప్పుడు 358 మనకి మరికొన్ని వస్తువులు వచ్చినాయి. అందులో 308 ఏమో గూడ్స్, 50 ఏమో సర్వీసెస్ సేవలు అని చెప్పేసి. ఇంతకుముందు ఆన్లైన్ మార్కెట్ కవర్ కాలేదు, ఇప్పుడు 12 రకాల ఆన్లైన్ మార్కెట్ కవర్ చేస్తున్నాం. అంటే మనకి అమెజాన్ బిగ్ సేల్స్ కండక్ట్ చేస్తుంది, ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి ఇంకేదో కండక్ట్ చేస్తారు కదా. సో అందులో వచ్చే ధరల్లో మార్పులు కూడా ఇప్పుడు సిపిఐలో మనకి వస్తుందండి. ఇది ఒక ఆన్లైన్ మార్కెట్ అని చెప్పేసి యాడ్ చేసిండ్లు, ఇంతకుముందు సిపిఐలో లేకుండే. సో అదొకటి మనకి వచ్చినటువంటి మార్పు. ఈ మార్పుల్ని గమనించండి, మీ సిలబస్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా సిపిఐ 2012 బేస్ ఇయర్ అని చెప్పేసి అవి చదవద్దు. అప్డేట్ ఉంటుంది సబ్జెక్ట్. ఎకనామీ, ఎస్ఎన్టీ, పాలిటీ నిరంతరం అప్డేట్స్ ఉంటాయి. ఎంతసేపు అదే కేసు, ఎప్పుడు కేశవానంద భారతి కేసు, గోలక్నాథ్ కేసు అని చెప్పేసి, సజ్జన్ సింగ్ అని చెప్పేసి అవే కాదు, ఫేమస్ కేసులు చాలా వస్తాయి ప్రాథమిక హక్కుల్లో. మీ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ ఒక 20-30% కరెంట్ అఫైర్సే వస్తుంది, సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్సే వస్తుంది. నేను అవార్డ్స్ లాంటివి మాట్లాడడం లేదు. మీ పాలిటీ, ఎకనామీ, ఎస్ఎన్టీ ఏదైతే ఉందో అందులో మోస్ట్లీ 20% కనీసం లింక్డ్ విత్ కరెంట్ అఫైర్సే ఉంటుంది. హౌస్ రెంట్ ఇండెక్స్ ఇంతకుముందు మీకు అర్బన్లో మాత్రమే ఉండేది, ఇప్పుడు రూరల్లో కూడా యాడ్ చేస్తున్నారు. అది వచ్చిన మార్పుని ఇది మనం రాసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ వెయిటేజ్ అనేది ఓల్డ్ ఎట్లా ఉండే, న్యూ ఎట్లా అని చెప్పేసి నేను ఒక పట్టిక ఇచ్చిన. ఈ పట్టికలో న్యూ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. సో ఫుడ్ అండ్ బేవరేజ్, ఆహారం పానీయాలు 36.75, ఇంతకుముందు 45.86 అని చెప్పేసి ఉండే, -9 తగ్గింది, మార్పు వచ్చింది. హౌసింగ్, వాటరు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అని చెప్పేసి 17.66, 16 సంథింగ్ ఉండే. సో ఇది కొంచెం పెరిగింది మనకి. ఎంత పెరిగింది ఇక్కడ అవసరం లేదు, జస్ట్ తగ్గిందా పెరిగిందా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ 12.41, హెల్త్ 6.10, ఎడ్యుకేషన్ 3.33, క్లాత్ అండ్ ఫుట్వేర్ 6.38, పర్సనల్ కేర్ అని చెప్పేసి అదర్స్ అని చెప్పేసి 5.04 ఉంది. మనకి ఫిబ్రవరి 12th వస్తుంది కదా. సో అప్పుడు మనకి ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మరింతగా అసలు ఇది మొత్తం 100కి అయితే లేవండి. సో మనకి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంటేషన్ అనే వెబ్సైట్లో చూస్తే MOSPI, సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ సిపిఐని అదే లెక్కిస్తుంది కదా, NSO సంస్థ అని చెప్పేసి. NSO వర్క్స్ అండర్ MOSPI. సో అందులో చూస్తే ఇవే ఉన్నాయి, మరి 100కి అయితే వస్తలేవు. ఒకసారి మనము ఇంకా ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అదర్స్ కింద ఉంటాయి కొన్ని, సో అవి చూద్దాం ఒకసారి మనం. నెక్స్ట్ సంపూర్ణత అభియాన్ 2.0, ఇది నీతి ఆయోగ్ కార్యక్రమాలు అని చెప్పేసి స్పెషల్లీ మెన్షన్డ్ యువర్ గ్రూప్ 2 సిలబస్. ఇనిషియేటివ్ ఆఫ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి స్పెషల్లీ మెన్షన్డ్ కాబట్టి ఇది వెరీ ఫేమస్. సో నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం దీన్ని స్టార్ట్ చేసిండు, సంపూర్ణత అభియాన్ 2.0 అని చెప్పేసి. ఎందుకోసం పనికి వస్తుందంటే దెర్ ఈజ్ 2 ప్రోగ్రామ్స్ నీతి ఆయోగ్ యొక్క ప్రోగ్రామ్స్ ఫేమస్. ఒకటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 112 డిస్ట్రిక్ట్లో, ఇంకోటి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 513 బ్లాక్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇవి వెనుకబడ్డ జిల్లాలు, వీటిని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇందులో డెవలప్మెంట్ ఇండికేటర్స్ అని చెప్పేసి ఉంటాయి. డిస్ట్రిక్ట్ కోసం 49 ఉంటాయి, బ్లాక్ కోసం 40 ఉంటాయి. ఈ 49 ఇండికేటర్స్ డిస్ట్రిక్ట్ లోపల, 40 ఇండికేటర్స్ బ్లాక్స్ లోపల. సో ఈ 3 monthsలోగా పురోగతి సాధించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్న ప్రోగ్రామ్ పేరు. ఇట్ ఈజ్ ఏ కంపెయిన్, ఒక ప్రచార కార్యక్రమం పేరు. ఆ ఇండికేటర్స్ లోపల పురోగతి రావాలని చెప్పేసి సంపూర్ణత అభియాన్ 2.0 అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఇనిషియేటివ్ బై నీతి ఆయోగ్. సో మెన్షన్డ్ ఇన్ యువర్ సిలబస్లో వచ్చే అప్డేట్స్ని మనం పసిగట్టాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏవో అవార్డ్స్, సబ్మిట్స్, పర్సన్స్, అపాయింట్మెంట్స్ కాదు. మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సబ్జెక్ట్ అప్డేట్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి వాటికంటే.
ఎన్ని వస్తాయండి మహా అంటే సబ్జెక్ట్ కాకుండా మిగతా వచ్చి కరెంట్ అఫైర్స్ 4 నుంచి 5 మార్కులు ఏమో వస్తాయి. దానికోసము కొన్ని అవసరమే చదవాల్సిందే. బట్ అన్నీ ప్రతి అవార్డు నీదే అనుకోవద్దు, ప్రతి నియామకం నీదే అనుకోవద్దు, ప్రతి చనిపోయిన వ్యక్తి నీ వాళ్ళే అనుకోవద్దు. సో కొన్ని ఎంపిక చేసిన వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ డిజిటల్ ఫుడ్ కరెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కూడా మనకి మనీ పాఠం నీకు ఉన్నట్లయితే దాని కింద వస్తుందండి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లోపల ఇట్ ఈస్ ఏ పైలట్ ప్రాజెక్టు. అంటే దేశం మొత్తం కాకుండా కొన్ని రాష్ట్రాలు ఎంపిక చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి గుజరాత్ 3 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, అందులో చండీగఢ్ యూటీ, పుదుచ్చేరి అని చెప్పేసి యూటీ, 3లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ డిజిటల్ ఫుడ్ కూపన్. నీకు రేషన్ ఇవ్వకుండా సో ఫుడ్ కూపన్ అని చెప్పేసి ఆ వాల్యూ కలిగిన మనీ ఇస్తారట. సిబిడిసి యొక్క ప్రోగ్రామ్ ఇది. ఆహార ధాన్యాలు ఇవ్వకుండా సో డిజిటల్ టోకెన్స్ తీసుకుంటాం మనం. సో 3 స్టేట్స్ అండ్ యూటీస్, గుజరాత్, సో చండీగఢ్ అండ్ పుదుచ్చేరి గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ డెవలప్మెంట్ చేసింది. దీని అమలు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఎన్పిసిఐ, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే మీకు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయో అవన్నీ కలిపి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాయి. సో నీకు మనీ పాఠం కిందకి వస్తుంది, లేదా ఫుడ్ సెక్యూరిటీ పాఠం కిందకి కూడా వస్తుంది. నెక్స్ట్ జెస్పే అని చెప్పేసి ఇది ఒక ఫిన్టెక్ స్టార్టప్, ఆర్థిక రంగం లోపల పనిచేసే ఫిన్టెక్ స్టార్టప్. ఇది 2026లో ఫస్ట్ యూనికార్న్ అని చెప్పేసి పిలుస్తాం. సో యూనికార్న్ అంటే ఏంటి, మనం పరిశ్రమల పాఠంలో డిస్కస్ చేసినాం. ఒకసారి మీరు చెప్పండి వాట్ ఈస్ ద యూనికార్న్ అంటే, ఎంత పెట్టుబడులు సాధించగలిగితే దాన్ని యూనికార్న్గా పిలుస్తాం. సో జెస్పే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే అండి. సో మనకు ఒకటే పేజీలో రాసిన సర్వే అంటే ఇట్లా కాదు, మనకి మొత్తం 11 చాప్టర్స్ ఉన్నాయి కదా. సో 11 చాప్టర్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం త్వరలోనే, ఫిబ్రవరి మంత్లోనే మనం డిస్కస్ చేద్దాం. సో బడ్జెట్ మనకి ఎకనామిక్ ఫుల్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఫిబ్రవరి 8న క్లాస్ ఉందనుకుంటా, 8, 9, 10 ఐ థింక్. సో 3 డేస్లో మీకు ఫ్రీ అప్డేట్స్ అండి. మీరు ఎకనామిక్ ఫుల్ కోర్స్ తీసుకున్నప్పుడు ఒకసారి ఇక్కడ మీకు చిన్న మార్పు గమనించాలండి. మీకు కరెంట్ అఫైర్స్ 2025 కోర్స్ ఉంది కదా, ఇందులో 25 మాత్రమే వస్తాయి. కరెంట్ అఫైర్స్ 26 కోర్స్ ఉంది, ఆ 26 మాత్రమే వస్తాయి. ఇందులో రెండింటికి వ్యాలిడిటీ వచ్చేసి అప్ టు గ్రూప్ 2 ఎగ్జామ్. సో కరెంట్ అఫైర్స్ యొక్క కోర్స్ పేరు 25 అని చెప్పేసి మెన్షన్ చేసినాం మనం. అదే ఎకనామీ కోర్స్ దగ్గర ఎకనామీ 25, 26 అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. అంటే ఎకనామీలో వచ్చే ప్రతి అప్డేట్ ఇందులోనే వస్తాయి. మీకు బడ్జెట్ ఇప్పుడు 26, 27 అని చెప్పేసి ప్రవేశపెడుతున్నారు ఈరోజు. సో అది ఇందులోనే వస్తుంది. మీకు సర్వే 25, 26 అని చెప్పేసి ప్రవేశపెట్టారు. 11 చాప్టర్స్ మనం డిస్కస్ చేస్తాం, అది ఇందులోనే వస్తుంది. నేను ఒకవేళ బడ్జెట్ సర్వే కోసం స్పెషల్ కోర్సు లాంచ్ చేసినప్పటికీ ఎకనామిక్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దు. వై? బికాస్ ఫుల్ కోర్స్ అంటే టెస్ట్ సిరీస్ అందులోనే వస్తుంది, వీడియో క్లాసెస్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, అప్డేట్స్ అన్నీ సర్వం అందులోనే వస్తాయి. ఇది క్లియర్ అండి, ఇది క్లియర్. రైట్, మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే అప్పటికల్లా వచ్చే ప్రతి అప్డేట్స్ ఇన్ యువర్ ఫుల్ కోర్స్. సో ఇక్కడ మీకు సర్వే అన్ని గణాంకాలే, నేను సర్వేలో మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఒకసారి ఫాస్ట్ చూస్తే ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి సర్వే పేర్కొంటుంది 25-26కి. సో రియల్ జీడిపి 7.4, రియల్ జీవీఏ 7.3 అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి 6.8 నుంచి 7.2 వరకు అంచనా వేసింది. సో ప్రైవేట్ కన్జంప్షన్ అనేది 61.5 ఆఫ్ జీడిపి పెరిగింది కొద్దిగా. సో మంచిదే. వై? బికాస్ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి, రేట్లు తగ్గినాయి కాబట్టి వాళ్ళ యొక్క వినియోగం పెరిగింది, సింపుల్ చెప్పాలంటే. రెమిటెన్స్ చూస్తే మనకి 135.4 బిలియన్స్, ప్రపంచంలో ఇది హైయెస్ట్ అండి మనకి. ఫిజికల్ డెఫిసిటీ 4.8 అని చెప్పేసి ఉంది. సో అంతకుముందు 5.5, 6.5 అని చెప్పేసి ఉండే కదా, తగ్గుతుంది. ఇది ఒక శుభ సూచికమా అంటే అవునని చెప్పాలి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ 700 బిలియన్స్ పైగా ఉన్నాయి. ఒక ఇయర్ లోపల ఇదే హైయెస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, ఇదొక రికార్డు. ఇన్ఫ్లేషన్ 1.7 అని చెప్పేసి యావరేజ్గా ఉండే, ఆర్బీఐ యొక్క టార్గెట్ కంటే తక్కువే ఉంది మనకి. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 3,577 లక్షల మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేసినాం రికార్డు స్థాయిలో. థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ ఇండియా అని చెప్పేసి, పవర్ విమానయాన రంగం లోపల థర్డ్ ర్యాంక్ వచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ విషయం లోపల, ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ విషయం లోపల థర్డ్ ర్యాంక్ వచ్చింది. సో 4th నేషన్ ఆటానమస్ శాటిలైట్ డాకింగ్ కేపబిలిటీ, మన స్పేడెక్స్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం స్పేస్ కరెంట్ అఫైర్స్ లోపల. ఇట్ ఈస్ ద 4th కంట్రీ. నెక్స్ట్ మన ఐఐటీస్ కొన్ని వేరే దేశాల్లో స్థాపించడం. ఐఐటి మద్రాస్ అని చెప్పేసి జాంజిబార్ లోపల, ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి అబుదాబి లోపల.
ఈ శ్రమ్ పోర్టల్లో మొత్తం రిజిస్టర్ వర్కర్స్ 31 crores అండి. అందులో మహిళలు వచ్చేసి 54%. వెరీ వెరీ ఫేమస్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కూడా. మల్టీ పావర్టీ ఇండెక్స్ 22nd 23rd నీతి ఆయోగ్ 11.28 అని చెప్పేసి చెప్పింది. గ్రోత్ రేట్ ఆఫ్ జీవే ఎట్ బేసిక్ రేట్ మనకు రంగాల వారిగా చూస్తే వ్యవసాయ రంగం లోపల 3.1, పరిశ్రమల్లో 6.2, సేవల రంగం లోపల 9.1 అని చెప్పేసి ఉంది. సో వ్యవసాయ రంగంలో తగ్గిందా అంటే అవుననే చెప్పాలి. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ అండి, మొత్తం 38.61 GW 1 year లోపల ఇదే హైయెస్ట్. సోలార్ అందులో 30.16 GW, విండ్ వచ్చేసి 4.47 అండి. నెక్స్ట్ పావర్టీ చూస్తే వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది 5.3, మనమేమో 11.28 అని చెప్పేసి పేర్కొన్నాం. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ 5.3 అని చెప్పేసి. ఇవన్నీ మీకు మళ్ళీ సర్వేలో చాప్టర్ వైజ్ వస్తాయి. ఓకే అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అగ్ని పరీక్ష అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ బై ఇండియన్ ఆర్మీ అండ్ ఇండో టెబిటిన్. సో వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఐటీబీపీ ఉన్ను ఈ ఇండియన్ ఆర్మీ రెండు కలిపి దీన్ని స్టార్ట్ చేసుకున్నాయి. సో ఇది వెరీ ఫస్ట్ టైం ఇటువంటిది ప్రోగ్రామ్. సో దీన్ని హోస్ట్ గుర్తుపెట్టుకోవాలి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ పెచోరా మిస్సైల్ సిస్టమ్ అని చెప్పేసి సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం. సో దీన్ని ఆల్ఫా డిజైన్ బెంగళూరు సంస్థ రూపొందించింది. సర్ఫేస్ టు ఎయిర్కి ప్రయోగించే మిసైల్ సిస్టమ్. నెక్స్ట్ పర్యావరణ అంశాలండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 26 రూల్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు నోటిఫై చేసిండ్రు అండర్ ఇన్ఫ్యాక్ట్ 1986 చట్టం ప్రకారము. 2016 రూల్స్ ఉన్నాయి కదా, వాటి ప్లేస్లో 26 రూల్స్ వస్తున్నాయి అండర్ 86 యాక్ట్ ప్రకారం. సో 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. ఇది యువర్ సిలబస్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో వేస్ట్ మేనేజ్మెంట్ మెజర్స్ అని చెప్పేసి సోర్సు సెగరేట్ చేయడం జరిగింది. డివైడ్ చేసింది 4 టైప్స్గా. వెట్ ఒకటి, తడి చెత్త, డ్రై అని చెప్పేసి పొడి చెత్త, శానిటరీ అని చెప్పేసి పరిశుభ్రత కోసం ఉండే చెత్త, స్పెషల్ కేర్. సో 4 రకాలుగా ఉన్నాయి. 4 రకాలు అనేవి దేని కింద ఏమొస్తుంది నేను రాసిన, బట్ ఫుల్ కోర్సులో మరింత ఎక్కువ వస్తుంది. వెట్ కింద కిచెన్ వేస్ట్, అంటే మీ ఇంట్లో వంట చేసేటప్పుడు వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో, వెజ్ కావచ్చు, ఫ్రూట్స్ యొక్క పీల్స్, తొక్కలు కావచ్చు, అరటిపండు లాంటివి ఉంటాయి కదా, మీటు కుళ్ళిపోయిన మాంసం అని చెప్పేసి పేలుస్తాం. అంటే మనకి మాంసం మిగిలిపోతుంది కదా, ముక్కలు తక్కువ తింటే గిట్ట. సో మీట్ అని చెప్పి కుళ్ళిపోయిన మాంసం వచ్చే వాసన వచ్చే ఫ్లవరు రఫ్లిషి అని చెప్పేసి ప్రపంచంలో అతిపెద్ద పుష్పం అది. అది కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. సో ఫ్లవర్స్ అని చెప్పేసి ఉంటాయి, ఇవన్నీ మనం కంపోస్ట్ చేసుకోవాలి. సో అది అంటే వాటిని ఎలా నిర్వహణ చేయాలో ప్రశ్న వస్తుంది. కంపోస్ట్గా ఇన్ఫ్యాక్ట్ బయోమీథన్గా మార్చుకోవాలి. సో డ్రై అంటే మనకి ప్లాస్టిక్ వేస్ట్, పేపర్ వేస్ట్, మెటల్ వేస్ట్, గ్లాస్ వేస్ట్, వుడ్ వేస్ట్, రబ్బర్ వేస్ట్, ఇవన్నీ డ్రై కిందికి వస్తాయి. ఇవేం చేయాలి మనము ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎక్కడికి? మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అని చెప్పేసి ఇవి ఎక్కడ రికవరీ చేస్తామో అంటే ఎక్కడ తీసుకుంటారో అక్కడికి చేయాలి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. సో వీటిని రీసైక్లింగ్ చేసుకునే ప్రక్రియ చేపట్టాలి. సో వెట్ చెత్తనేమో కంపోస్ట్ చేయాలి, డ్రై చెత్త మొత్తం రీసైక్లింగ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. శానిటరీ అండి, సో డైపర్స్ ఉంటాయి కదా పిల్లగాళ్ళే, సో అవి కానీ, లేకుంటే శానిటరీ టవల్స్ కానీ, శానిటరీ ప్యాడ్స్ కానీ, లేకుంటే కండోమ్స్ కానీ, సో ఇవన్నీ శానిటరీ దాని కిందకి వస్తాయి. మరి వీటిని ఏం చేయాలి మనము? వ్రాప్డ్ అండ్ స్టోర్డ్ సెపరేట్లీ, చుట్టి వేరే దగ్గర వాళ్ళు స్టోర్ చేస్తారట. స్పెషల్ కేర్ అంటే పెయింట్ క్యాన్స్ కానీ, లేకుంటే బల్బ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇవన్నీ స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మరి ఏం చేయాలి? డిపాజిట్ చేయాలి. ఎక్కడైతే కలెక్షన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ డిపాజిట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇవన్నీ 4 టైప్స్. అవి రకాలేంటి, వాటిని ఎక్కడ స్టోర్ చేయాలి, క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి నీ ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుందండి, ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. సో మిగతా కరెంట్ అఫైర్స్ మనకి తేడా ఏంటి అంటే, మనం సిలబస్లో ఉన్న వాటికి ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనం చాలా లాభాలు ఉంటాయి దీనివల్ల. కొంతమంది ఏపీ గ్రూప్ 2 ర్యాంకర్స్ మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మనము ఎవరికి అడగమే ఫీడ్బ్యాక్, వాళ్ళకి మనం అంతో ఇంతో వాళ్ళ శ్రమనే అది, ఆ విజయం పూర్తిగా వాళ్ళ సొంతం. అది ఉడతా భక్తి సాయం అని చెప్పేసి అంటాం కదా, అటువంటి సాయం అనేది అంతే. వాళ్ళ విజయాన్ని మనం క్లెయిమ్ చేసుకోవద్దు, కష్టం వాళ్ళది, పేరు వాళ్ళది, మనది కొంచెం ఉడతా భక్తి సాయం అని చెప్పేసి అనుకోండి. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళకు మనం అంతో ఇంతో యూజ్ అయ్యాం కాబట్టి ఇచ్చింది అంతే. మనకు డైరెక్ట్గా వాళ్ళు ఎవరు తెలియదు వాస్తవంగా. సో కరెంట్ అఫైర్స్ అనేది సబ్జెక్ట్ వైజ్, అందుకే మనం అందిస్తున్నాం. మీ సిలబస్లో ఉన్న సిలబస్కి అప్డేట్స్ వస్తుంది, మీ ప్రిపరేషన్లో ఈజీ అయిపోతుంది, మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకే.
సెకండ్ది క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ది బల్క్ వేస్ట్ జనరేటర్స్, అంటే ఎంత వేస్ట్ జనరేట్ చేస్తే దాన్ని బల్క్గా పిలుస్తామని చెప్పేసి క్లియర్ డెఫినేషన్ ఇచ్చారు ఈసారి. సో ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అనేది 2000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే చెత్త, దాన్ని బల్క్ జనరేటర్గా పిలుస్తాం. లేకుంటే వాటర్ కన్జంప్షన్ అనేది 4000 లీటర్స్ కంటే ఎక్కువ కన్జంప్షన్ చేస్తే దాన్ని పిలుస్తాం. లేకుంటే ఘన చెత్త అనేది సో ఒక రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ ప్రోగ్ చేస్తే దాన్ని బల్క్ జనరేటర్గా పిలుస్తాం. ఇందులో సో మరి బల్క్ జనరేటర్ కింద ఏవి వస్తాయంటే ఇవన్నీ చేసే స్టేట్ గవర్నమెంట్ సంస్థలు రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, లోకల్ బాడీస్, ప్రైవేట్ సంస్థలు ఏమైనా రావచ్చు అండి. ఈ డెఫినేషన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 న్యూ రామ్సార్ సైట్స్ వచ్చినాయి మనకి. 96 ఉండే కదా, 98 అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ February 2 ఏంటి స్పెషల్ డే, మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఒకటి పట్నా బర్డ్ శాంక్చురీ ఫ్రమ్ యూపీలో 11th వన్, ఇది ఇంతకుముందు 10th ఉండే కదా. నెక్స్ట్ చార్ ధాన్ వెట్లాండ్ అని చెప్పేసి ఫ్రమ్ గుజరాత్. సో నౌ 98 అని చెప్పేసి పిలుస్తాం. నో రామ్సార్ సైట్స్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలండి, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ అండ్ నాగాలాండ్ అని చెప్పేసి. ఇండియాలో ఫస్ట్ చిల్కా అండ్ కియాల్ లియో ఫ్రమ్ రాజస్థాన్. పెద్దది సుందర్బన్ వెస్ట్ బెంగాల్, చిన్నదేమో రేణుకా సరస్సు ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ మనకు ఇండియాస్ టినేటివ్ లిస్ట్ ఫర్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యునెస్కో ప్రకటించింది. ఇండియా యొక్క టినేటివ్ లిస్ట్ లోపల ఈ బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఒడిశాలో ఉంటుంది. దీని కింద లలితగిరి, ఉదయగిరి, రత్నగిరి 3 ప్రాంతాలు వస్తాయి. మనకి బౌద్ధ మతం లోపల మహాయాన, హీనయాన, వజ్రయాన ఉంటుంది కదా. సో 3 కేంద్రాలు కాబట్టి దీన్ని బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్గా ఒడిశాలో ఉన్న లలితగిరి, ఉదయగిరి, రత్నగిరి అని చెప్పేసి పిలుస్తాం. జాగ్రఫీ అండి, కుకింగ్ కోల్ ఉంది కదా, సో దీన్ని స్ట్రాటజిక్ మినరల్గా ప్రకటించింది. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దీని యొక్క అవసరం ఎక్కువ ఉంది మనకి. ఉక్కు తయారు లోపల దీన్ని ఉపయోగిస్తాం కదా, ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది మనకి. సో కుకింగ్ కోల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఒప్పందం చేసుకున్నాయి. సో రోడ్ మ్యాప్ టు 2025 అని చెప్పేసి ఉండే కదా, దాని ప్లేస్లో 2030 లక్షలు అని చెప్పేసి ఒక 5 పిల్లర్స్ పెట్టుకున్నారు. 5 పిల్లర్స్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రాస్పరిటీ, సస్టైనబిలిటీ ఒకటి, సుసంపన్నత మరియు సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి, అంటే అభివృద్ధి ఉండాలి, ఆదాయం ఉండాలని చెప్పేసి. సెకండ్ది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ అని చెప్పేసి. కనెక్టివిటీ అండ్ గ్లోబల్ ఇష్యూస్. పీపుల్ టు పీపుల్ ఎనేబుల్స్, అంటే మనం ఈజీగా శ్రామికుల యొక్క మూవ్మెంట్ కల్పించాలి, అంటే మన వాళ్ళు అటువైపు వెళ్ళాలి, వాళ్ళు ఇటువైపు రావాలి. ఈ 5 పిల్లర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి ఐఆర్ సిలబస్లో ఉన్నట్లయితే. నెక్స్ట్ మనకి అవార్డ్స్ చూస్తే మనం మొన్న అశోక చక్ర డిస్కస్ చేసినాం కదా, మరికొన్ని అవార్డ్స్ కూడా చదువుకోవాలి. సో కీర్తి చక్ర అండి, ఇట్ ఈస్ 2nd హైయెస్ట్ పీస్ఫుల్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రశాంత్ బాలకృష్ణన్కి వచ్చింది, హర్షదీప్ సింగ్కి వచ్చింది, దోలేశ్వర్ సుబ్బాకి వచ్చింది. నెక్స్ట్ శౌర్య చక్ర, ఈ 3rd అవార్డు పీస్ఫుల్ లోపల. ఇన్ఫ్యాక్ట్ దిల్నా అండ్ రూపా అని చెప్పేసి నెవీ లోపల ఫేమస్ ఉమెన్స్ వాళ్ళు, సో వాళ్ళ ఇద్దరికి వచ్చింది, అదొకటి యాడ్ చేసుకోండి. అపాయింట్మెంట్స్, సునేత్ర పవార్, ఈ అజిత్ పవార్ చనిపోయింది కదా, ఈ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అని చెప్పేసి, సో ఆయన ప్లేస్లో సునేత్ర పవార్ వచ్చింది. సో ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకి అయితే. సో అజిత్ పవార్ చనిపోయిందండి మనకి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. స్పోర్ట్స్ చూస్తే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ డిస్కస్ చేసినాం. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రిజల్ట్ వచ్చినాయి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు హర్యానా, సెకండ్ లడక్, థర్డ్ వచ్చేసి మహారాష్ట్ర. లడక్ హోస్ట్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఎలేనా రిబాకిన్ అని చెప్పేసి కజకిస్తాన్ ఉమెన్కి ఫస్ట్ టైం ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చింది. పురుషుల్లో ఇంకా రిజల్ట్ రాలేదు, ఈరోజు మధ్యాహ్నం ఆడుతున్నారు. జోకోవిచ్కి వస్తే రికార్డ్ అయిపోతుంది మనకి. సో మహారాష్ట్ర రికార్డు వార్తల్లో ఉంది. ఫస్ట్ మోనోపాజ్ క్లినిక్ని ఏర్పాటు చేసింది ఇండియా లోపల. మధ్యప్రదేశ్ వార్తల్లో ఉంది. 26 ఇయర్ని ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా ప్రకటించింది. ఇటువంటి ఎగ్జామ్లు తరచుగా వస్తాయండి. సో డేస్ మనం కొన్ని డిస్కస్ చేసినాం కదా. సో ఓటర్స్ డే థీమ్ అని చెప్పేసి మై ఇండియా మై ఓట్. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ డే అని చెప్పేసి January 26, క్లీన్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఇవి 30-31 డేస్ ఉన్నాయి, బట్ ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు మనకి. సో మంత్లీ మ్యాగజైన్ నేను యాప్లో అప్లోడ్ చేస్తున్నా. ఎకనామీ బడ్జెట్ సర్వే కోసము న్యూ కోర్స్ లాంచ్ చేసినప్పటికీ ఎకనామీ ఫుల్ కోర్స్ వాళ్ళు తీసుకోవద్దు, మీకు అందులోనే వస్తుంది.
ఎవరైతే ఎకనామీ ఫుల్ కోర్స్ తీసుకోలేదో వాళ్ళకి మీకు అవసరం అనిపిస్తే బడ్జెట్ సర్వే తీసుకోండి కంపల్సరీ. ఓకే అండి. సో కరెంట్ అఫైర్స్ 26 మ్యాగజైన్ మీద ఈ ఒక్కరోజు 50% చివరిసారి అవకాశం అండి. 1 మంత్ నేను ఆఫర్లో ఉంచిన 50%కే, ఇక మళ్ళీ రేపటి నుంచి 50% అనేది అందుబాటులో ఉండదు. మీకు ఒకవేళ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ మంచిగా కావాలి అనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి. మీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది. 27 ఇయర్లో ఎగ్జామ్ ఉన్నప్పటికీ 26 మ్యాగజైన్స్ అప్పటి వరకు అందుబాటులో ఉంటాయి. 27 ఇయర్లు జరిగే ఎగ్జామ్స్కి 26 ఇయర్ పనికి వస్తాయి, 25 ఇయర్ కూడా పనికి వస్తాయి. ఎందుకు సబ్జెక్ట్ అప్డేట్స్ కాబట్టి మీ యొక్క సిలబస్కి ఇవి అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.